గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు గుడ్ హెల్త్. కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా? కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాపులు రావడానికి కారణాలేంటి? దీనికి హోమియోపతిలో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అర్చన గారు. వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో డాక్టర్, ముందుగా చెప్పండి, ఆర్థరైటిస్ రావడానికి కారణాలేంటి అండ్ ఇందులో ఎన్ని రకాలు ఉంటాయి? నార్మల్గా తీసుకుంటే కనుక ఆర్థరైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద జాయింట్స్. ఎనీ పర్టికులర్ జాయింట్కి ఎక్కడైతే ఇన్ఫ్లమేషన్ జరుగుతుందో దాన్ని మనం ఆర్థరైటిస్ అంటూ ఉంటాం. అది చిన్న కీళ్ళు కావచ్చు, లేకపోతే పెద్ద కీళ్ళు కూడా కావచ్చు. లైక్ హిప్, తొంటి జాయింట్ కావచ్చు, మోకాలు కావచ్చు, అరిచేతులు కావచ్చు, అరిపాదాలు కావచ్చు, మెడ దగ్గర కావచ్చు, స్పైన్కి కావచ్చు, ఇలా ఎల్బో జాయింట్స్ ఎక్కడైనా కూడా ఇన్ఫ్లమేషన్ జరుగుతుంటే దాన్ని మనం ఆర్థరైటిస్ అంటాం. దీన్నే తెలుగులో చెప్పుకుంటే కనుక కీళ్ళవాతం అని అంటూ ఉంటాం. అంటే ఎన్ని రకాలుగా ఉంటాయి ఈ కీళ్ళవాతం, ఆర్థరైటిస్ అనే కండిషన్స్ చూసుకుంటే దాదాపుగా మోర్ దెన్ ఒక 150 అబోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కానీ సర్వసాధారణంగా లైక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆస్టియో ఆర్థరైటిస్ కావచ్చు, రిమటైడ్ ఆర్థరైటిస్ కావచ్చు, లేకపోతే గౌటీ ఆర్థరైటిస్, లేకపోతే సోరియాటిక్ ఆర్థరైటిస్, పోస్ట్ ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్, లేకపోతే పోస్ట్ ట్రమాటిక్ ఆర్థరైటిస్, ఇలా చాలా వేరియస్ కైండ్స్ ఆఫ్ ఆర్థరైటిస్ అనేది మనకి దాదాపుగా ఉంటూ ఉన్నాయి. కానీ మనం డే టు డే లైఫ్లో దాదాపుగా చూసినవి ఓఏ అని చెప్పుకోవచ్చు. అంటే ఆస్టియో ఆర్థరైటిస్, తర్వాత రుమటైడ్ ఆర్థరైటిస్ కావచ్చు, గౌటీ ఆర్థరైటిస్. ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్న ఆర్థరైటిస్లో ఒక వెరైటీ మనం తీసుకుంటే కనుక సోరియాటిక్ ఆర్థరైటిస్ అని చెప్పుకోవచ్చు. అయితే వీటన్నిటికీ రావడానికి, ఈ కీళ్ళ వాతం అనేది రావడానికి రీజన్స్ కనుక తీసుకుంటే కొన్ని రకాలైన ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా ఉండొచ్చు. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ తీసుకుంటే కనుక మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా కాల్షియం డిపాజిషన్స్ ఉన్న ఆహారం తీసుకోకపోవటం, లేకపోతే విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న ఆహారము తీసుకోకపోవటం. అంటే ఎక్కువగా ఈ విటమిన్ డి అనేది మన బాడీ లోపల తక్కువగా ఉండడం వల్ల కూడా మనకి ఈ ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా ఎక్కువసేపు కూర్చున్న వాళ్ళలో కానీ, ఏజ్ ఫ్యాక్టర్ అంటే 40-45+ ఉన్న వాళ్ళలో కూడా ఈ కీళ్ళు అరిగిపోవటం, దానివల్ల ఈ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద జాయింట్స్ జరగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది కాకుండా ఏమైనా రిపీటెడ్గా ఇంజురీస్ అవ్వటం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే లాంగ్ డ్రైవ్ చేసే వాళ్ళలో ఏమవుతుంది అంటే చాలా వరకు స్పైన్ అనేది కొంచెము హెచ్చు తగ్గులుగా రావటం, దాని మీద ప్రెషర్ పడటం, దానివల్ల స్పైనల్ ఆర్థరైటిస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దీన్ని మనం స్పాండిలోసిస్ అనొచ్చు, లేకపోతే యాంకలైజింగ్ స్పాండిలైటిస్ లాంటి కండిషన్స్ కూడా చెప్పుకోవచ్చు. ఇది కాకుండా నార్మల్గా బండి డ్రైవ్ చేస్తున్నప్పుడు కిక్ ఇవ్వడం వల్ల కూడా కొంతవరకు మోకాలు అనేది అరిగిపోతూ ఉంటుంటాయి. దీన్ని కూడా వన్ కైండ్ ఆఫ్ ఆర్థరైటిస్ అని చెప్పొచ్చు, ఆస్టియో ఆర్థరైటిస్ అని చెప్తూ ఉంటాం. ఇది కాకుండా తీసుకుంటే అధిక బరువు, అంటే బాగా బరువు ఉన్న వాళ్ళలో కూడా ఈ కీళ్ళు అనేది తొందరగా అరిగిపోవడం అనేది చూస్తూ ఉంటాం. ఇది కాకుండా జెనెటిక్గా తీసుకుంటే కనుక ఫ్యామిలీ డిస్పోజిషన్, అంటే ఫ్యామిలీలో ఎవరికైనా రన్ అయితే కనుక డెఫినెట్గా దేర్ ఆర్ ద ఛాన్సెస్ టు గెట్ ద నెక్స్ట్ జనరేషన్స్ అనమాట. అంటే 40-50% ఆఫ్ ద ఛాన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అందులో ఎక్కువగా తీసుకుంటే మనకి రుమటైడ్ ఆర్థరైటిస్, విచ్ ఇస్ అన్ ఆటోఇమ్యూన్ డిజార్డర్. సో ఆ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది మనకి ఎక్కువగా వంశపారపర్యంగా వచ్చే కేసెస్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ గౌటీ కానీ లేకపోతే సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా దేర్ ఆర్ ద ఛాన్సెస్ అనమాట, వచ్చే ఛాన్సెస్ ఉంటుంటుంది. సో ఫ్యామిలీ డిస్పోజిషన్ కూడా ఒక కాజేషన్ అని చెప్పుకోవచ్చు. ఇది కాకుండా మనం తీసుకునే ఆహారం ఇంతకుముందు చెప్పినట్టు కాల్షియం, విటమిన్ డి డెఫిషియన్సీస్గా ఇలా ఉండటం వల్ల కూడా చాలా వరకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే డాక్టర్, కీళ్ళ వాపులు రావడానికి కారణాలు ఏంటి అండ్ స్వెల్లింగ్ ఎందుకు వస్తుంది? నార్మల్గా కీళ్ళు అంటే ఎక్కువగా మనం ఈ స్వెల్లింగ్ ఎప్పుడు వస్తుందంటే నార్మల్గా మూమెంట్స్ రెస్ట్రిక్షన్ ఉండటం. మూమెంట్ రెస్ట్రిక్టెడ్గా ఉన్నప్పుడు మనం కదలిక అనేది కంపల్సరీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోకాలు ఉంటాయి, మోకాలు అనేది ఖచ్చితంగా కదపాల్సిందే, చేతులు కదపాల్సిందే. అంతే రెస్ట్ తీసుకున్నా కొంచెం సేపు అయితే కదుపుతూ ఉంటాం కాబట్టి అలాంటప్పుడు ఏమవుతుందంటే స్వెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్, మ్యాక్సిమం ఆర్థరైటిస్ అంటేనే ఇన్ఫ్లమేటరీ ఆఫ్ ద జాయింట్స్ కాబట్టి ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఉంటుందో అక్కడ ఆ ఏరియా మొత్తం రెడ్గా ఉండటం, పెయిన్ గురవ్వటం, లేకపోతే వాపు ఉండటం, తర్వాత వేడిగా అనిపించటం, ఇవన్నీ జనరేటెడ్ అంటే నార్మల్గా చూసుకునే ఆర్థరైటిస్ సిమ్టమ్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. విజయలక్ష్మి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? ఒక 10 రోజుల నుంచి నాకు ఇది కుడి చెయ్యి చివర 2 వేళ్ళు. నమస్తే డాక్టర్ గారు, చెప్పండి. అదే చాలా రోజుల అంటే ఒక 10 రోజుల నుంచి కుడి చెయ్యి 2 వేళ్ళు అండి, లాస్ట్ 2 వేళ్ళు కుడి చెయ్యి. ఈ 2 వేళ్ళు కొంచెం పని అంటే ఇది కొంచెం పని చేయగానే అంటే గిన్నెలు కడగటం ఇది చేసిన తర్వాత తలంతా తిరుగుతుంది నాకు బాగా. ఓకే, తలంతా దిమ్ముగా అయిపోతుంది, మెడలన్నీ లాగినట్టుగాను. మళ్ళీ కాలు కూడానండి, కుడి కాలు కూడా అసలు పడుకోలేకపోతున్నాను ఈ ఒక 10 రోజుల నుంచి. సడన్ గా నాకు ఇట్లాగా విపరీతమైన గుండె దడదడగా
అయింది. ఆ గుండె దడ అయిన తర్వాత 140 ఉంది బీపీ చూపించుకుంటే. నేను అసలు మామూలుగా బీపీ లేదు. అయితే మోనోపాజ్ అని చెప్పారు హోమియో డాక్టర్ గారు. నేను హోమియోనే వాడుతున్నాను 2 years నుంచి. అది ఇంకా మోనోపాజ్ లక్షణాలు అన్నట్టుగానంటే అసలు ఇప్పుడు ఇది నాకు గిన్నెలు కడుగుతున్నా, కొంచెం ఇల్లు గ్రిప్ తక్కువైంది 2 వేళ్ళు. అలా అది పని చేస్తున్నప్పుడే నాకు ఒక మొద్దు బారిపోతున్నట్టు ఈ వేళ్ళు చల్లబడుతుంది. డెఫినెట్ గా తగ్గుతాయండి. మెనోపాజ్ టైంలో కూడా వన్ ఆఫ్ ద రీజన్, ఎందుకంటే బేసిక్ గా అమ్మాయిల్లో కనుక తీసుకుంటే అంటే ఉమెన్స్ లో కనుక తీసుకుంటే మెనోపాజ్ టైం అరౌండ్ 40 to 50 years మధ్యలో జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో బేసిక్ గా ఏంటంటే కాల్షియం డిపాజిషన్స్ అనేది బాడీలో మనం ఎంత తీసుకునే అబ్జార్ప్షన్ అనేది ఉండదు. అంటే మనం తీసుకునే ఆహారంలో కాల్షియం పదార్థాలు ఉన్నా కూడా బాడీ దాన్ని అబ్జార్ప్షన్ చేసుకోదనమాట. అంటే జీర్ణం చేసుకునే శక్తి అనేది కోల్పోతూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఆస్టియోఫైట్ ఫార్మేషన్ జరగటం, బోన్స్ ఈ కాల్షియం విటమిన్ డి డెఫిషియన్సీస్ ఉండటం వల్ల బోన్స్ కొంచెం డెలికేట్ అయిపోవటం వల్ల కూడా ఒక్కొక్కసారి మనకి ఇలాంటి సిమ్టమ్స్ అనిపించే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మీరు టోటల్గా రైట్ సైడ్ కంప్లైంట్స్ ఎక్కువగా చెప్తున్నారు కాబట్టి ఇట్ మైట్ బి అంటే ఫైబ్రోమైల్జియా కండిషన్స్ కావచ్చు. అండ్ థైరాయిడ్ ఒకసారి చెక్ చేసుకోండి. అంటే మేబీ మీ చెప్తున్న గుండె దడ కావచ్చు, లాగేసినట్టు అనిపించడం, వీక్నెస్ అనిపించడం, ఇవి కాకుండా ఏమైనా చెమటలు ఎక్కువగా పడడం, వెయిట్ లాస్ ఉండటం, ఇలాంటి లక్షణాలన్నీ ఏంటంటే హైపర్ థైరాయిడిజంలో ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఒకసారి T3 T4 TSH చేయించుకోండి. ఇది కాకుండా కళ్ళు తిరగడం అని చెప్తున్నారు. బేసిక్గా 140 అరౌండ్ ఉంది సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ అని చెప్తున్నారు అరౌండ్. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పుకోవచ్చు అండి. అంటే హై బ్లడ్ ప్రెషర్ ఉన్నా కూడా అంటే ఈ మెడ దగ్గర నరాలు బాగా నొచ్చినట్టు అనిపించటం, వన్ సైడెడ్ ఎక్కువగా నొప్పి రావటం అనేది చూస్తూ ఉంటాం. సో ఒకసారి బీపీ మానిటర్ చేసుకోండి. ఎవ్రీ 1 monthకి ఒకసారి మీరు ఏదైతే హోమియోపతి కంటిన్యూ చేస్తున్నారో అది కంటిన్యూ చేసుకోండి. తీసుకునే ఆహారంలో కాల్షియం అండ్ విటమిన్ డి సప్లిమెంట్స్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. ఆహారం లేకపోతే బయట దొరికే సప్లిమెంట్స్ అయినా వాడండి, కొంతవరకు బెటర్గా ఉంటుంది. కంటిన్యూ చేయండి హోమియోపతి మెడిసిన్. ఓకే డాక్టర్, మరొక కాల్ తీసుకుందాం. హలో హలో అనంతరెడ్డి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? హాయ్ అండి, నేను లాస్ట్ వన్ మంత్ బిఫోర్ నేను టెస్ట్ చేయించాను. దాంట్లో D3 అండ్ విటమిన్ B12 విటమిన్ ఒకటి తక్కువ ఉందని చెప్పారు. ఇప్పుడుండి నాకు బ్యాక్ పెయిన్ ఒకటి వస్తుంది. ఓకే. అండ్ L24 లో కొంచెం అప్పుడప్పుడు పెయిన్ అనిపిస్తుంది. 8 to 10 hours వర్క్ చేసిన తర్వాత టైర్డ్నెస్ వస్తుంది అనమాట. దీని గురించి ఒకసారి డాక్టర్ చెప్దామని. మీకు ఏమైనా బీపీ కానీ షుగర్ కానీ ఏమైనా ఉన్నాయండి? అన్ని నార్మల్ గా ఉన్నాయండి. అన్ని నార్మల్, అవి కూడా చెక్ చేయించాను, నార్మల్ ఉన్నాయి. ఓకే. థైరాయిడ్ ఏమైనా చెక్ చేసుకుంది? థైరాయిడ్ కూడా లేదండి, థైరాయిడ్ కూడా లేదు. ఇది నెక్ దగ్గర పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది, టైర్డ్నెస్ ఈజీగా. అంటే ఏం పని చేస్తుంటారు మీరు? ఎక్కువగా రేడియేషన్స్ ఎక్స్పోజ్? సారీ, సాఫ్ట్వేర్. అంటే లాంగ్ సిట్టింగ్స్ ఏమైనా ఉంటుందా సిస్టమ్ ఉందా? 10 hours 12 hours. ఓకే అండి. అంటే మీ బరువు కంట్రోల్లోనే ఉంటుందా మీ హైట్కి తగ్గట్టు? అవునండి, కంట్రోల్లో ఉంటుంది. ఓకే ఫైన్. మీరు తీసుకునే ఆహారంలో కొంచెం ప్రోటీన్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇది మామూలుగా పెయిన్స్ అనేది ఏంటంటే ఎక్కువసేపు లాంగ్ సిట్టింగ్స్ ఉన్న వాళ్ళలో, కూర్చునే వాళ్ళలో కానీ ఎక్కువసేపు నిలబడిన వాళ్ళలో కూడా సర్వసాధారణం అని చెప్పుకోవచ్చు. ఈ నొప్పులు కావచ్చు, వేరే వీక్నెస్ కావచ్చు, టైర్డ్నెస్ కావచ్చు. సో 10 hours మీరు ఏదైతే కూర్చుంటున్నారో అలా కాకుండా ఒక 1 hourకి ఒక 10 minutes లేసి వాక్ చేస్తూ ఉండండి. అండ్ టైం దొరుకుతున్నప్పుడు, అంటే సాఫ్ట్వేర్ అంటున్నారు కాబట్టి బేసిక్గా సాటర్డే సండేస్ డెఫినెట్గా మీకు వీక్ ఆఫ్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఆ రోజు అంటే ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ ఉండేటట్టు చూసుకోండి. లైక్ ఎగ్జాంపుల్ ఒక 10 to 15 minutes జాగింగ్ చేస్తూ తర్వాత 15 to 20 minutes ఎక్స్ట్రా స్ట్రెచ్ వర్క్స్ ఏమైనా చేస్తూ ఉంటే కనుక, వెయిట్స్ లిఫ్ట్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటే చాలా వరకు తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. తీసుకునే ఆహారంలో మొలకెత్తిన విత్తనాలు తీసుకోండి, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోండి, ఎగ్ తీసుకోండి, గుడ్లు తీసుకోండి, పాలు ఉత్పత్తులు తీసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది చాలా వరకు కంట్రోల్ అయిపోతాయండి. అప్పటికి తగ్గకపోతే ఒకసారి మీరు చేసిన రిపోర్ట్స్ అన్ని తీసుకుంటండి. అండ్ విటమిన్ డి డెఫిషియన్సీ అంటున్నారు కాబట్టి కొంతవరకు అంటే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ ఉంటుంది కదా, ఆ సన్ రైజ్కి ఎక్స్పోజ్ అవుతూ ఉండండి. ఈ కాలం అంటే అరౌండ్ 8 to 9:30 మధ్యలో వచ్చిన సన్ రైజ్కి ఎక్స్పోజ్ అవుతూ ఉండండి. ఎక్కువగా అంటే ఆల్మండ్స్ కానీ బాదం కానీ తీసుకుంటూ ఉండండి. లీఫీ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. సో విటమిన్ డి డెఫిషియన్సీ అనేది పోయిన తర్వాత మీకు అంత టైర్డ్నెస్ ఉండదు. అండ్ విటమిన్ B12 డెఫిషియన్సీ అంటున్నారు కాబట్టి ఒకసారి నేను చెప్పిన ఫుడ్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ ఫిజికల్ యాక్టివిటీ ఉంటే మీకు ఆ ప్రాబ్లం అనేది ఉండదు. ఒకసారి మళ్ళీ ఒక 3 monthsకి విటమిన్ డి, కాల్షియం అట్ ద సేమ్ టైం విటమిన్ B12 టెస్ట్ చేసుకొని రండి. ఓకే, మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో గోపాల్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం. మేడం, నా పేరు గోపాల్ అండి, సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. నాకు రైట్ సైడ్ చెయ్యి చాలా లాగుతున్నది. ఓకే. ఇది నాకు 1 month నుంచి ఉన్నది. హోమియోపతిలో స్పాండిన్ ఒకటి వాడుతున్నాను డ్రాప్స్, ఇంకోటి ఆర్నికా ఒకటి వాడుతున్నాను, ఆర్నికా మౌంట్.
ఓకే. అది వాడినప్పుడు తక్కువ ఉంటుంది, మళ్ళీ అట్లనే వస్తుంది. అంటే పెయిన్ చాలా ఉంటుంది, తగ్గట్లేదు. ఓకే అండి. అంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యే తీసుకున్నారా లేకపోతే హోమియోపతిక్ స్టోర్స్కి వెళ్ళి తీసేసుకున్నారా? లేదా డాక్టర్ గారు రాసి ఇచ్చిండు. ఓకే. మళ్ళీ ఫిజియోథెరపీ కూడా చేయిస్తున్నాను. ఫిజియోథెరపీ చేసినప్పుడు తక్కువ ఉంటుంది అది. ఓకే. మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ కంటిన్యూ అవుతుంది. ఓకే. ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ ఏమైనా తీయించారా స్పైన్ది? ఎక్స్రే తీపించినాను. ఓకే. ఏమైనా ఫైండింగ్స్ కనిపించినాయా? వాళ్ళేదో కొంచెం ఎక్స్పెండ్ అయింది, గ్యాప్ ఎక్కువ వచ్చింది అనేసి వాళ్ళు అన్నారు. ఓకే. ఓకే. ఒకసారి ఎంఆర్ఐ చేయించండి, ఎంఆర్ఐ ఆఫ్ సర్వైకల్ స్పైన్ చేయించండి. సో డెఫినెట్గా మీరు చెప్తున్న సిమ్టమ్స్ ప్రకారం సర్వైకల్ స్పాండిలోసిస్ లక్షణాలు ఉన్నాయి. అంటే డిస్క్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, అంటే డిస్క్ బల్జింగ్ ఉండొచ్చు, లేకపోతే డిస్క్ల మధ్య స్పేస్ అనేది తగ్గిపోవటం కావచ్చు, అరుగుదల వల్ల కావచ్చు, మనకి పక్కనే ఉన్న స్పైనల్ నర్వ్స్ మీద ఒతకపోవడం వల్ల నర్వ్ కంప్రెషన్ వల్లనే మనకి ఇలా గుంజినట్టు లాగినట్టు భుజం, అంటే మెడ దగ్గర నుంచి భుజం నుంచి చేతుల వరకు లాగినట్టుగా నొప్పి అనిపించటము, తిమ్మిళ్ళలాగా అనిపించటం, కొంచెం సేపు బరువుగా అనిపించటం, ఇంకా సివియర్ కండిషన్స్లో తల చక్కెర వచ్చినట్టుగా, అంటే గిడ్డినెస్ అంటాం కదా, తల తిరిగిపోయినట్టుగా అనిపించటం, వీక్నెస్ అనిపించటం ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ యొక్క లక్షణాలు. సో ఎక్స్రేలో ఏదో ఫైండింగ్స్ కనిపిస్తున్నాయని చెప్తున్నారు కాబట్టి ఒకసారి ఎంఆర్ఐ క్లియర్ కట్గా తీసుకోండి. ఒకసారి డాక్టర్ని మళ్ళీ కన్సల్ట్ అవ్వండి. హోమియోకేర్ ఇంటర్నేషనల్ చక్కని మెడిసిన్స్ అవైలబుల్లో ఉన్నాయి. బట్ వచ్చే ముందు ఒకసారి ఎక్స్రే రిపోర్ట్ చేయించుకొని అట్ ద సేమ్ టైం ఫ్రెష్గా ఎంఆర్ఐ స్పైన్ చేయించుకోండి. డెఫినెట్గా దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందండి. ఓకే డాక్టర్, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఆర్థరైటిస్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నారు కదా, అందులో గౌటీ ఆర్థరైటిస్ అంటే ఏంటి అండ్ ఇది రావడానికి రీజన్స్ ఏంటి? నార్మల్గా గౌటీ ఆర్థరైటిస్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మన బ్లడ్ లోపల యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేది ఎక్కువైపోతాయో దాన్ని మనం గౌటీ ఆర్థరైటిస్ అంటూ ఉంటాం. నార్మల్గా ఈ గౌటీ అంటే యూరిక్ యాసిడ్స్ అనేది క్రిస్టల్స్ అనేది మన బాడీ బ్లడ్ లోపల అరౌండ్ 6 లోపల ఉంటే ఇట్స్ నార్మల్ థింగ్ అనమాట. అంటే వరి అవ్వాల్సిన అవసరం ఉండదు. కానీ ఎప్పుడైతే మన బ్లడ్ లోపల యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేది మోర్ దెన్ 6.5, 7, 8 అలా ఉంటుందో అప్పుడు మనం దాన్ని గౌటీ ఆర్థరైటిస్ అంటూ ఉంటాం. అయితే ఫస్ట్ గౌటీ ఆర్థరైటిస్లో ఫస్ట్ మనకి ఎఫెక్ట్ అయ్యే జాయింట్ కనుక తీసుకుంటే ఫుట్, అంటే అరిపాదం దగ్గర బిగ్ టో అనేది, బొటన వేలు అనేది కొంచెం వాపుకి గురి అవ్వటము, ఫుట్ కూడా కొంచెం నడిచిన తర్వాత కొంచెం వాపుకి గురి అవ్వటము, నంబనెస్ లాగా అనిపించడం, స్పర్శ కోల్పోయినట్టుగా అనిపించడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఇంకా బ్లడ్లో పెరిగిపోతాయో అప్పుడు అరిపాదం జాయింటే కాకుండా మోకాలు నుంచి అంటే చేతులు, భుజాలు ఇవి కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే రైట్, మరొక కాల్ తీసుకుందాం. హలో 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 సత్యనారాయణ గారు చెప్పండి. మేడం నాకు మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు బాగున్నాయండి. ఓకే. ఎప్పటి నుంచి అండి? మేడం నేను బేగామండి, హైదరాబాద్ జిల్లా. ఓకే. అయితే ఇప్పుడు 1 year నుంచి బాగా నొప్పులతో బాధపడుతున్నాను. ఇట్లా నిద్ర కూడా నొప్పులతో. ఓకే అండి. ఏం చేస్తుంటారు మీరు? మేడం నేను ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తాను మేడం. డ్రైవరా? అవును, డ్రైవింగ్ చేస్తాను. ఓకే. ఓకే ఫైన్. ఎప్పటి నుంచి ఉన్నాయండి నొప్పులు మీకు? నాకు 1 year అవుతుంది మేడం నొప్పులు. ఓకే. ఓకే. ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా? ట్రీట్మెంట్ అన్నది ఏం తీసుకుంటలేను మేడం, నేను ఏదో వాటి జనరల్ టాబ్లెట్లు వేసుకుంటున్నా మేడం. ఓకే. అలా చేయకండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 1 సంవత్సరం పైనుంచి మీరు బాధపడుతున్నారు నొప్పులు కాబట్టి, బేసిక్గా డ్రైవర్ అంటున్నారు కాబట్టి అంటే ఎక్కువసేపు కూర్చోవటం, ఎక్కువగా స్పైన్ స్ట్రెస్ అవ్వటము, ఇవి అరుగుదల సమస్య అనేది ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. మొత్తం అంటే బాడీ లోపల అన్ని జాయింట్స్లలో నొప్పి అని చెప్తున్నారు, పాలిఆర్థరైటిస్ కేస్ కాబట్టి ఒకసారి మనము ఈఎస్ఆర్ చేయించుకోండి, సిఆర్పి ఒక టెస్ట్ చేయించండి. ఏదైతే కీళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మోకాలు మీకు బాగా నొప్పిగా ఉంటే ఎక్స్రే తీయించండి. ఎక్స్రే తీస్తే డెఫినెట్గా అరుగుదల సమస్య ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి మా రిపోర్ట్స్ని బట్టి మీకు కేసు మొత్తం తీసుకున్న తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఏదో నొప్పి ఎక్కువగా ఉంది కదా అని ఒక పెయిన్ కిల్లర్ వేసుకోవటం, నొప్పి మాత్రం వేసుకోవటం, లేకపోతే కాల్షియం కొన్ని రోజులు వాడడం అలా చేయొద్దు. ఎందుకంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇదే కాంప్లికేటెడ్ అయిపోయి పూర్తిగా కీళ్ళు అనేది పడిపోవడం జరుగుతుంది. మళ్ళీ సర్జరీ వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటుంది కొన్ని కండిషన్స్లో. సో అలా కాకుండా ఇనీషియల్ పీరియడ్లోనే ఆల్మోస్ట్ 1 year అవుతుంది కదా, ఇనీషియల్ పీరియడ్లోనే మెడిసిన్ స్టార్ట్ చేసుకోండి హోమియోపతి ద్వారా. ఖచ్చితంగా అంటే మీకు ఆల్మోస్ట్ 80 to 90% అనేది అంటే కొన్ని మంత్స్లోనే తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి. ఒకసారి ఎక్స్రే తీయించుకొని దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. ఓకే. మరొక కాల్ తీసుకుందాం. హలో 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 వెంకటరెడ్డి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మన హ్యాండిక్యాప్ అండి, నాది హ్యాండిక్యాప్. ఈ నరాలు మొత్తం బిక్కపోతుంది సార్ మేడం. ఈ మెడ నరాలు ఒకటి, ఇది కాళ్ళు ఒకటి, నరాలు. అదే మేడం. ఎప్పటి నుంచి అండి? ఇప్పుడు దగ్గర 3 నెల అవుతుందా? ఓకే. ఏం చేస్తుంటారు? అంటే మూమెంట్స్ ఏం చేయలేరేమో. నేను హ్యాండిక్యాప్ అండి.
ఓకే ఓకే, ఫైన్ ఫైన్. అంటే నార్మల్గా ఈ నొప్పులు నెల నుంచే ఉన్నాయి, అంతకుముందు మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యి నెల నుంచి ఎక్కువైనాయా? నెల నుంచే. నెల నుంచే. అంటే నరాల వీక్నెస్ ఉండి ఉండవచ్చు, అంటే నరం నొప్పి ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు కాబట్టి మెడిసిన్స్ వాడండి, ఖచ్చితంగా తగ్గుతుంది. దీంతో పాటుగా నేను ఇంతకుముందు కాలర్తో చెప్పినట్టు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండండి, సలాడ్స్ ఎక్కువగా తీసుకోండి, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోండి. ప్రోటీన్ ఫుడ్ లైక్ ఏంటంటే హై ప్రోటీన్ ఫుడ్ కూడా మంచిది కాదు. నొప్పులు ఎక్కువ ఉన్నప్పుడు హై ప్రోటీన్ డైట్ తీసుకున్నా కూడా నొప్పులు ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ మీట్ అంటే మటన్ తీసుకున్నా కానీ ఇలాంటి కండిషన్స్లో ఎక్కువగా నొప్పులు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి రెడ్ మీట్ అనేది కొంతవరకు తగ్గించండి, అంటే మటన్ తగ్గించండి. ఫిష్ అంటే ఎక్కువగా కాల్షియం ఉన్న ఫుడ్ తీసుకోండి, ఫిష్ ఎక్కువగా తీసుకోండి, గ్రూట్లు ఎక్కువ తీసుకోండి, పాలు ఎక్కువగా తీసుకోండి, ఎండకు అప్పుడప్పుడు ఎక్స్పోజ్ అవుతూ ఉండండి. కొన్ని రకాలైన స్ట్రెచ్ అంటే మీరు కదలలేరు కాబట్టి ఉన్న ప్లేస్లోనే ఏదో బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరిగేటట్టు కూడా చూసుకుంటూ ఉండండి. అంటే లింప్స్ అనేది అంటే చేతులు కాళ్ళు ఏదో రకంగా కదుపుతూ ఉండండి. ఒకే దగ్గర సిట్టింగ్ కానీ ఒకే దగ్గర ఇలా ఎక్కువసేపు కూర్చోవడం అలా పని అనేది చేయొద్దు. అండ్ వెయిట్ అనేది కొంతవరకు కంట్రోల్లో పెట్టుకోండి. కంట్రోల్ లేకపోయినా కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ స్పైనల్ నర్వ్ కంప్రెషన్ జరగవచ్చు, లేకపోతే హిప్ దగ్గర ఉండే నర్వ్స్ కానీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సయాటికా నర్వ్, ఈ నర్వ్ కూడా కొంచెం కంప్రెషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఏమీ అంటే హ్యాండిక్యాప్ అంటున్నారు, ఏమీ ఫిజికల్ యాక్టివిటీ చేయలేరు కాబట్టి మెంటల్ స్ట్రెస్ లేకుండా చూసుకోండి. ఇది కాకుండా ఏమన్నా ఆల్కహాల్ కన్సంప్షన్ అంటే మందు ఎక్కువగా తీసుకునే అలవాటు ఉన్నా, స్మోకింగ్ ఎక్కువ తీసుకునే అలవాటు ఉన్నా అది బంద్ చేయండి టోటల్గా. కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా అయ్యేటట్టు చేతులు కాళ్ళు కదిపిస్తూ ఉండండి. వెయిట్ అనేది కంట్రోల్లో ఉంటుంది. మంచి ఫుడ్ తీసుకోండి, ఏమి కాదు. అప్పటికి తగ్గకపోతే ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. హోమియోకేర్ ఇంటర్నేషనల్ మెడిసిన్స్ ద్వారా ఖచ్చితంగా 80 to 90% అయితే తగిన కేసులు చాలా ఉన్నాయండి. ఒకసారి వచ్చి ట్రై చేయండి. ఓకే డాక్టర్, ఈ గౌటీ ఆర్థరైటిస్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అండ్ దీనికి ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది హోమియోపతిలో? అంటే ఈ గౌటీ ఆర్థరైటిస్ ఇంతకుముందు చెప్పినట్టుగా యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది పెరిగిపోతూ ఉంటాయి. హై ప్రోటీన్ డైట్ వల్ల మన బాడీ లోపల యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ హై ప్రోటీన్ డైట్ అంటే రెడ్ మీట్ తీసుకోవచ్చు, తర్వాత ఆవు పాలు తీసుకోవచ్చు. వీటిలో ఏంటంటే ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుంది అంటే మన బాడీ లోపల క్రిస్టల్స్ ఎక్కువైపోయే ఛాన్సెస్ ఉంటుంది, యూరిక్ యాసిడ్స్. సో ఇలాంటప్పుడు ఏంటంటే కంపల్సరీగా ఫిజికల్ యాక్టివిటీ అనేది మ్యాండేటరీ. లైక్ అంటే యోగా కానీ మెడిటేషన్ లాంటివి చేసుకొని, మెంటల్ స్ట్రెస్ ఎక్కువైనా కూడా మన బాడీ లోపల ఈ యాసిడ్ లెవెల్స్ ఎక్కువైపోవడం, యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువైపోవడం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అలాంటి కండిషన్స్లో వెయిట్ అనేది ప్రాపర్ హెల్దీ వెయిట్ అనేది మెయింటైన్ చేయటం, హెల్దీ డైట్ అనేది మెయింటైన్ చేయటం, నేను చెప్పిన ఆ 2 ఫుడ్లని చాలా వరకు అవాయిడ్ చేయడం చేసుకుంటూ ఉండాలి. ఇది కాకుండా ఆల్కహాల్ కన్సంప్షన్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా యూరిక్ యాసిడ్ అనేది సెక్రీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ తక్కువ మోతాదులో తీసుకోవడం అనేది చేస్తూ ఉండాలి. ఇకపోతే లక్షణాలు అంటే బొటన వేలు దగ్గర బాగా వాపుగా ఉండడం, అరిపాదం వాపుగా ఉండడం, తిమ్మిల్లాగా అనిపించడం, ఒక్కొక్కసారి తిమ్మిళ్ళుతో పాటుగా స్పర్శ కోల్పోయినట్టుగా అనిపించటం, అది సివియర్గా అవుతున్న కొద్దీ అంటే కొంతమందికి యూరిక్ యాసిడ్ బాడీ లోపల మోర్ దెన్ 10-15 కూడా ఉంటుంది. అంత సివియర్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే నార్మల్గా మోకాళ్ళు చిప్పలు ఎఫెక్ట్ అవ్వటం, భుజం ఎఫెక్ట్ అవ్వటం, అరిపాదం ఎఫెక్ట్ అవ్వటం, ఎల్బో జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వటం మొత్తం అనమాట. అంటే పాలిఆర్థరైటిస్ కండిషన్స్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కీళ్ళవాతం అనేది. సో అందుకని మినిమం అంటే 7-8 ఉన్నప్పుడే ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే ప్రాపర్గా మెడిసిన్స్ వాడుకుంటే కనుక డెఫినెట్గా కొంత డైట్ మెయింటైన్ చేస్తే డెఫినెట్గా అది టోటల్గా కంట్రోల్ అయ్యి ఆ లక్షణాలన్నీ తగ్గిపోవటం, సిమ్టమాటిక్ రిలీఫ్తో పాటుగా మళ్ళీ ఫ్యూచర్లో కూడా వన్స్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ మెడిసిన్స్ వాడిన తర్వాత, ఎందుకంటే వీ యూస్ టు గివ్ అంటే కాన్స్టిట్యూషన్ జీనోమ్ ఫార్ములా బేస్ చేస్తే మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఫ్యూచర్లో రిపీటెన్సీ రాకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది హోమియోకేర్ మెడిసిన్స్తో. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో రేణుక గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? అదే మేడం, మాకు మోకాళ్ళ నొప్పి ఉన్నది బాగా, నాకు కూర్చొని నడిస్తే చాలా నొప్పి అవుతుంది. ఓకే చెప్పండి. అదే మోకాళ్ళే బాగా నొప్పి ఉంది మేడం, నడిస్తే నొప్పి ఉంటుంది బాగా. మీ వయసు ఎంతండి? 35 ఉంటాయి మేడం. ఓకే ఓకే, ఎంతమంది పిల్లలు? ఒక బాబు మేడం. ఓకే, బరువు ఏమైనా ఎక్కువ ఉంటారా? 70 ఉంటా మేడం. 75 ఉంటారు. ఓకే, ఒకసారి ఎక్స్రే అయితే తీయించుకోండి. మీకు ఏ కాళ్ళు ఎక్కువగా నొప్పి ఉంటుంది, కుడి కాలు ఎక్కువ నొప్పి ఉంటే కుడి కాలు, ఎడమ కాలు ఎక్కువ నొప్పి ఉంటే ఎడమ కాలు, రెండిట్లో సరి సమానంగా ఉంటే రెండు ఒకసారి ఎక్స్రే తీయించండి. 35 years అంటున్నారు, ఫీమేల్స్ కాబట్టి కాల్షియం డిపోజిషన్స్ తక్కువ ఉండడం వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎక్కువగా వంగి లేచే పని చేయొద్దు, అంటే స్టూల్ ఎక్కి దిగడం కానీ, సడన్గా లెగిసి కూర్చోవటం వల్ల కానీ, స్టెప్స్ ఎక్కువగా ఎక్కి దిగడం కానీ ఇలాంటివి కొంచెం వరకు తగ్గించుకుంటూ ఉండండి. చాలా వరకు ఈ నొప్పి అనేది సబ్సైడ్ అవుతుంటుంది. ఆల్మోస్ట్ అంటే అరుగుదల
ఉన్నప్పుడు మాత్రమే చాలా వరకు ఈ కీళ్ళ నొప్పి రావటం, లేకపోతే కీళ్ళ దగ్గర తిమ్మిళ్ళు పట్టించినట్టు అనిపించటం, వాపుకి గురి అవ్వటం, కొంచెం నడిచినా కూడా కొంచెం కాలు ఉబ్బినట్టుగా అనిపించటం, ఇవన్నీ ఏంటంటే ఆస్టియోఆర్థరైటిస్ యొక్క లక్షణాలు. సో ఒక్క కాలు నొప్పి ఎక్కువగా ఉందని ఇంకో కాలు మీద మనము ప్రెషర్ అంటే ఎక్కువ బరువు వేస్తే కనుక ఇంకో కాళ్ళలో కూడా ఈ కీళ్ళ వాతం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వేసుకునే చెప్పులు కూడా కొంచెం సాఫ్ట్ చెప్పులు వాడుతూ ఉండండి. దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా అయిపోయి మనకి నొప్పి కానీ వాపు కానీ కొంతవరకు అయితే బెటర్మెంట్ అనేది ఉంటుంది. ఎక్కువగా వంగిలేచే పని చేయొద్దు. అట్ ద సేమ్ టైం కింద కూర్చొని లేవడం అలాంటి పనులు కొంచెం చేయొద్దు. అట్ ద సేమ్ టైం పడుకునేటప్పుడు కూడా స్ట్రైట్గా పడుకోవడం, లేసినప్పుడు పక్కకు తిరిగి కింద కాలు పెట్టడం అనేది చేస్తూ ఉండాలి. ప్రాపర్గా ఫిజికల్ యాక్టివిటీ అంటే ఇంటి పని కాకుండా, అంటే అపార్ట్ ఫ్రమ్ ద ఇంటి పని కాకుండా ఏంటంటే మీరు ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు రోజు కొంచెం ఫాస్ట్గా నడవటం ఇలా చేసుకుంటే కొంతవరకు తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. ఇంతకుముందు కాలర్తో చెప్పినట్టు ఆ డైట్ కూడా ప్రాపర్గా ఫాలో అవ్వండి. అప్పటికి తగ్గకపోతే మీరు హోమియోకేర్ ఇంటర్నేషనల్ మందులు వాడండి. 35 years అంటున్నారు కాబట్టి ఇనిషియల్ పీరియడ్లోనే ఉండొచ్చు. మీరు ఇప్పుడే వాడుకుంటే ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. టోటల్గా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. నేను చెప్పినట్టు ఎక్స్రే ఒకసారి చేయించుకోండి. ఒక దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. ఓకే, మరొక కాల్ తీసుకుందాం. హలో హలో సావిత్రి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడు. ఓకే, చెప్పండి. హలో డాక్టర్ గారు, నమస్తేనండి. నమస్తే, చెప్పండి. అయితే ఇట్లా ఇప్పుడు 6 months నుండి బ్యాక్ పెయిన్ వస్తుంది. అయితే ఎక్స్రే, ఎంఆర్ఐ ఇవన్నీ తీసాం మేము. ఓకే. మెడిసిన్స్ కూడా వాడుతున్నాము. ఓకే. అయితే ఇట్లా అది వెన్నుపూసది ఇట్లా డిస్క్ కొంచెము ఇట్లా జరిగింది అని అంటున్నారు. జరిగింది అని అంటున్నారు. మరి అయితే ఎడమ తొంటిలోంచి మొత్తం అరికాలు వరకు బాగా పెయిన్ వస్తుందండి. ఓకే. అయితే 5 నిమిషాలు కూడా నిలబడలేకపోతున్నాను. ఓకే. ఇంకా పెయిన్ వచ్చినప్పుడు కూర్చుంటే నిమ్మలంగా ఉంటుంది, లేదంటే ఇక కాలు తిండి వచ్చి చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే అండి. ఇది కాకుండా ఇంకేమైనా లక్షణాలు ఉన్నాయా? ఓకే, ఫైన్. అంటే ఇప్పుడు డిస్క్ ప్రాబ్లం అంటున్నారు, బ్యాక్ పెయిన్ ఉంది అంటున్నారు, అట్ ద సేమ్ టైం కింద నుంచి అంటే తుంటి నుంచి అరిపాదం వరకు నొప్పి ఉంది అని చెప్తున్నారు. మీరు చెప్తున్న లక్షణాల ప్రకారం తీసుకుంటే లంబార్ స్పాండిలోసిస్తో పాటుగా సయాటికా ఉందండి. అంటే ఎడమ వైపు అంటున్నారు కాబట్టి ఎట్ ద సేమ్ టైం ఎప్పుడంటే L4, L5 అనే డిస్క్ అనేది కొంచెం వాపుకి గురైనా, పక్కకు జరిగిపోయినా, ఆ గ్యాప్ అనేది తగ్గినా, హర్నియేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, ఆస్టియోఫైట్ ఫార్మేషన్ ఏమైనా ఉన్నా ఏమవుతుంది అంటే బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. ఆల్రెడీ మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నా అంటున్నారు, ఏం ఇంప్రూవ్మెంట్ లేనట్టుంది. అంటే 5 minutes నిలబడినా కూడా కొంచెం నొప్పి ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. హోమియోకేర్ ఇంటర్నేషనల్కి రండి. ఖచ్చితంగా మీరు అంటే మీ జీవన శైలిలో ఎలాంటి మార్పులు లేకుండా నార్మల్గా మీకు ఈ పెయిన్ రాకముందే ఎలా ఉన్నారు, ఎంత కంఫర్ట్గా లైఫ్ అనేది సాగిందో అలా జరిగేందుకు మెడిసిన్స్ ఉన్నాయండి. ఖచ్చితంగా ఒకసారి వచ్చి వాడండి. మెడిసిన్స్ కంపల్సరీగా తగ్గుతుంది. ఎందుకంటే మీరు నొప్పి ఎక్కువ ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్స్ వాడడం, కాల్షియం సప్లిమెంట్స్ వాడడం, విటమిన్ డి సప్లిమెంట్స్ వాడినంత మాత్రాన ఆ ప్రాబ్లం అనేది టోటల్గా తగ్గదండి. అండ్ సర్జరీ అనేది అప్పుడే ఆలోచించకండి. ఫస్ట్ హోమియోపతి మెడిసిన్స్ వాడండి, ఖచ్చితంగా మీకు తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. ఒకసారి రిపోర్ట్ తీసుకొని దగ్గరలోని హోమియోకేర్ ఇంటర్నేషనల్కి వెళ్ళండి. కేసు మొత్తం తీసుకున్న తర్వాత మీ యొక్క మానసిక శారీరక లక్షణాన్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రాపర్గా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. ఒక లెవెల్లో తగ్గుతూ ఉంటుంది అనమాట, హెరింగ్స్ లా ఆఫ్ క్యూర్ బట్టి, హోమియోపతి ప్రకారం ఫార్ములాని బట్టి. కాబట్టి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అవైలబుల్లో ఉంది. ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. ఓకే డాక్టర్, ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళు యోగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే బాడీ పెయిన్స్ వస్తున్నాయని మానేస్తుంటారు కదా, అసలు అలా చేయొచ్చా? అంటే అది సివియారిటీని బట్టి ఉంటుందండి. ఇప్పుడు చాలా మందికి, కొంతమందికి ఇంతకుముందు కాలర్ చెప్పినట్టు 5 minutes కూడా నిలబడలేకపోతున్నాను అని చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళకి బ్యాక్ పెయిన్ విపరీతంగా ఉండడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళు సపోర్ట్తో కూర్చోవాల్సిన అవసరం ఉంటుంది. కింద కూర్చోవడం అనేది అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. చైర్ మీద కూర్చున్నప్పుడు ఖచ్చితంగా ఒరిగి కూర్చోవటం, కాలు కింద కొంచెం ఎత్తుగా పెట్టుకొని కూర్చోవటం, పడుకునేటప్పుడు స్ట్రైట్గా పడుకోవటము, అంటే తల కింద కొంచెం మెత్తని దిండు పెట్టుకోవటం, కాళ్ళ కింద కొంచెం ఎత్తు పెట్టుకోవడం, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు అనేది చేస్తూ ఉండాలి. అలా చేయకుండా కొంతమంది ఏంటంటే హెవీగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. బట్ సివియారిటీ ఆఫ్ డిసీజ్ని బేస్ చేసుకొని మనం ఎక్సర్సైజ్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. చాలా వరకు ఈ ఆర్థరైటిస్ కండిషన్స్లో ఎక్కువసేపు నడిచినా కూడా కీళ్ళవాతం అనేది ఇంకా ఎక్కువ అరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కీళ్ళవాతం ఎక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి మేము చాలా వరకు ఏంటంటే కూర్చొని ఎక్సర్సైజ్ చేయమని చెప్తూ ఉంటాం. యోగా, మెడిటేషన్ లాంటిది కంపేర్ టు ద వాకింగ్ కానీ, జాకింగ్ కానీ, రన్నింగ్ ఇలాంటివి చేయడం కంటే. సో స్ట్రెచ్ ఎక్సర్సైజ్ అనేది కానీ, యోగా కానీ, మెడిటేషన్ కానీ కొంత లెవెల్ వరకు ఉపయోగపడుతుంది.
వస్తుంది డెఫినెట్గా. దాంతో పాటుగా మెడిసిన్స్ ప్రాపర్గా వాడుకోవటం, డైట్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేస్తే డెఫినెట్గా తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. చాలామంది ఏం చేస్తుంటారంటే ఇనిషియల్ పీరియడ్లోనే సర్జరీ చేయించేసుకుందాం. ఇప్పుడు ఎక్కువగా ఈ నీ రీప్లేస్మెంట్స్ ఎక్కువైపోయాయి. సో ఇనిషియల్ పీరియడ్లోనే నొప్పి తగ్గట్లేదని పెయిన్ కిల్లర్స్ వాడడం, ఎక్కువగా వాడేసేయడం, తర్వాత ఆ పెయిన్ కిల్లర్స్ బాడీకి సరిపోకపోవడం. ఒకరోజు ఒక పెయిన్ కిల్లర్ వేస్తే తగ్గిన కేసు, ఒకరోజు 2-3 పెయిన్ కిల్లర్స్ వేసినా తగ్గకుండా ఉన్న కేసులు కూడా హోమియో కేర్ ఇంటర్నేషనల్కి వస్తూ ఉంటాయి. సో అలాంటి కండిషన్స్లో ఎన్ని రోజులు ఈ పెయిన్ కిల్లర్స్ వాడతాము, నొప్పి మాత్రలు వాడతామని చెప్పేసి సర్జరీస్ చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఇనీషియల్ పీరియడ్ నుంచి ప్రాపర్ మెడికేషన్ డాక్టర్ చెప్పిన అడ్వైస్ చేస్తే కొంతమందికి అంటే డ్యూరేషన్ ఆఫ్ ద డిసీజ్ని బేస్ చేసుకొని డ్యూరేషన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. కొంతమందికి లేట్ అవ్వచ్చు, కొంతమందికి ముందుగానే తొందరగానే తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో మెడిసిన్స్ ప్రాపర్గా వాడుతూ డైట్ చేస్తూ ఎక్సర్సైజ్ కొంచెం లిమిటెడ్ ఎక్సర్సైజ్ చేస్తే కొంతవరకు రిలీఫ్గానే ఉంటుందండి. బట్ హెవీ ఎక్సర్సైజ్ అనేది ఇలాంటి ఆర్థరైటిస్ కండిషన్స్లో నాట్ సజెస్టబుల్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. కీళ్ళ వాపులు, కీళ్ళ నొప్పులకు సంబంధించిన డౌట్స్ అన్ని క్లియర్ చేసినందుకు. సో ఇదండి ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.